ములక్కాయ టమాటా కూర వండుతున్నాండి. అది బాండీ పెట్టా. ఇది నాన్ స్టిక్దే అండి. గిన్నె కాడలో ఊడిపోయినాయండి. అవి తీసుకెళ్ళి చింతలపూడిలో వేపిద్దామంటే ఎప్పటికప్పుడు ఈ మోడల్ దొరకట్లేదండి. ఇలాంటి కాడలు రావట్లేదు అంటున్నాడు షాపోడు. నూనె కాగాలి. శనగపప్పు వేస్తున్నా అండి, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ చిరిపేసుకోవాలండి, లేకపోతే పేలద్ది. దీన్ని ఒకసారి గట్టి పెట్టి తిప్పుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. కూరకి ఎప్పుడు తాలింపే రుచి అండి. ఇంట్లో ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేను వేయనండి ఇంగువ. వేగుతున్నాయి కానీ ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా. ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు వాడతాండి. కూర గుజ్జల్లే ఉంటుంది, బాగుంటుంది కూర అండి. నాకు ఇంటికి ఫస్ట్ నుంచి ఉల్లిపాయలు ఎక్కువ వాడటం అలవాటు అండి. నా చేతికి అంటే ఉల్లిపాయలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఎక్కువ వాడతా అండి ఉల్లిపాయలు. మారకుండా ఇలా చెప్పుకుంటూ ఉండాలి. వేగుతున్నాయి. ఇప్పుడు కొంచెం వేగాలి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేగిపోయింది ఎర్రగా. ఇంకా టమాటా ముక్కలు వేయాలండి. ఇవన్నీ కోసుకుని రెడీగా పెట్టుకున్నా టమాటా ముక్కలు. తర్వాత ములక్కాయ ముక్కలు కూడా వేసేయాలి. కోసి ఫ్రిడ్జ్లో పెట్టి ముక్కలు అండి ఇవి. మా వారికి ఎవరో ఫ్రెండ్ ఇచ్చారు ములక్కాయలండి. మొన్న ఎప్పుడో ఇచ్చారు. కోసి అయ్యే ఫ్రిడ్జ్లో పెట్టాం. బయట ఉంటే ఎండిపోతాయి కండి. దీన్ని ఇలా కొంచెం మూత పెట్టుకుందామండి. ఒక నిమిషం మూత పెట్టుకుంటాండి. మగ్గిద్ది. కాసేపు అలా ఉంచుకుందామండి. చూద్దామండి, మూత వేద్దాం. అది మగ్గుతుందండి. ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు, కొంచెం కారం, కూరకు సరిపడా కారం అండి. మనం మంటకాయలు అనుకోండి కొద్దిగా కారం తక్కువ వేసుకోవాలి. మనం రోజు వాడుకునే కారం తెలిసిద్ది కండి. ఉప్పు వేసి కొద్దిసేపు తీసుకోవాలి. ములక్కాయ టమాటా కూర సూపర్గా ఉంటుందండి. కాంబినేషన్ బాగుంటుంది కూర. నేను ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాను అండి. కూర కొంతమంది ఇంకా తక్కువ వేసుకుంటారు. నేను గుజ్జల్లే ఉంటుందండి కూర. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను అనుకోండి, అన్నాలో కలుపుకోవడానికి బాగుంటుంది కూర. కొంచెంసేపు మగ్గనిద్దామండి. చూద్దాం, మూత తీసి చూద్దామండి. ఇది మన కొత్తిమీర వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ములక్కాయ ముక్కలు ఉడకాలి కండి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి దీంట్లో. టమాటా ముక్కలు అయితే ఇప్పుడే మగ్గిపోతాయి కదండి. చూడండి, అలాగా ముక్క ములిగేదాకా వాటర్ పోయాలి. కాసేపు మూత పెడితే
ఉడికింది. కూర చూడండి ఉడికిందో లేదో చూద్దాం. కొంచెం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూద్దాం టేస్ట్. ఎంత వంటలు చేసేవాడికైనా ఉప్పు కారం టేస్ట్ చూడాల్సిందేనండి, చూడకుండా ఏమీ తెలియదు. అన్నీ సరిపోయింది, సూపర్గా ఉందండి కూర. కొంచెం ఉడకడమే కూర. చూద్దామండి కూర ఉడికిందేమో, చూడండి అది కన్నా ఇంకా ఎసరు ఉందండి. ఇది ఉన్నాయి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది కూర. గుజ్జులాగా ములక్కాయ ఉడికిందో లేదు చూద్దామండి. చూడండి ఇట్లా పట్టుకుంటే మెత్తగా నడుగుతుంది కూర. సూపర్గా ఉంటుందండి ములక్కాయ టమాటా కూర. గ్యాస్ కట్టేద్దాం, ఉడికిపోయింది. ఇదిగోండి ములక్కాయ టమాటా కూర ఉడికిపోయిందండి. సూపర్గా ఉంటుంది కూర మట్టికి. ఇలా చేసుకోండి, రెడీ అయిపోయింది ములక్కాయ టమాటా కూర.